పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాద డ్రైన్పై ఆక్రమణలు తొలగించి డ్రైన్లో మట్టి పూడిక పనులు చేపట్టాలంటూ 3 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. గ్రామం నుంచి నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ కొద్దిసేపు ధర్నా చేసి ఏవోకు వినతి పత్రం అందించారు. డ్రైన్ సుమారు 3 కిలోమీటర్ల ఆక్రమణలకు గురైందని వెంటనే వాటిని తొలగించి డ్రైన్ పూడిక పనులు చేపట్టాలని ఆర్డీఓకు విన్నవించారు. ఆక్రమణదారులకు పట్టాలిచ్చిన ఆ స్థలాలలో ఇల్లు కట్టుకోకుండా డ్రైన్కు ఇరువైపులా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వీటిని తొలగించి తవ్వక పనులు చేపట్టకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట చేలు మునిగిపోతున్నాయని వాపోయారు. ఈ కారణంగా సుమారు 3000 ఎకరాల్లో మొదటి పంటను సాగు చేయలేకపోతున్నామని ఆర్డీఓకు విన్నవించారు. తక్షణం పూడిక పనులు చేపట్టాలని కోరారు. ఆక్రమణ తొలగించే వెంటనే తవ్వాలి. 400 ఎకరాల రైతులను ఆదుకోవాలి. 6 సంవత్సరాల నుంచి పడుతున్న రైతుల్ని ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం వెంటనే తవ్వు ప్రారంభించాలి. అక్కడ మొక్కలు ఇక్కడ మొక్క తేడా తీసారా? ఇంకా ఇంకా ఎదరిక్క దాదు మొహం మనకి ఏం చేసేది నమస్కారం అండి. కూటమి ప్రభుత్వానికి అలాగే నాయకులకు కూడా నమస్కారాలండి. రుస్తుంబాద మురికి కాలువ ఆక్రమణ గురి అవటం వల్ల ముప్పుకు గురయ్యి సుమారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ సార్వా కానీ దాల్వా కానీ ఓర్చట్లేదు. సుమారు 400 ఎకరాలు గతంలో నుంచి కూడా ఎన్నోసార్లు నాయకులు కానీ అధికారులు కానీ ఇవ్వడం జరిగింది. కానీ పట్టించుకునేవారు ఎవరు లేరు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాం రైతులందరూ కూడా. మరి వెంటనే ఈ యొక్క ఆక్రమణ తొలగించి మురికాలో పూర్తి స్థాయిలో తవ్వించి ఇక్కడ 400 ఎకరాల రైతుల్ని కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుమారు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క రైతులంతా కూడా సార్వదాల ఓడ్చుకుండగా ఈ ముప్పుకు గురి అవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉండి మరి అందరూ కూడా కూటమి ప్రభుత్వం అలాగే అధికారులు అలాగే నాయకులు కూడా మరి ఈ యొక్క ఆక్రమణ తొలగించి పూర్తి స్థాయిలో ఈ మురికాలు తవ్వాలని కోరుకుంటున్నామండి. కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ వారికి వినిపించేది ఏంటంటే 400 ఎకరాల్లో రైతులు 6 సంవత్సరాల నుంచి ఏకతాటిగా సార్వాదాలో ఊడిసి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ ఆదుకుని వెంటనే తవ్వించి మన థామస్ బ్రిడ్జి కానించి అటు మగ వరకు మురికి కాలువలు తవ్వించిన వెంటనే వాళ్ళని తొలగించాలని కోరుతున్నాం.